ఈ రోజు మధుర మమకారంలో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీ అండి అండ్ పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. అయితే ఫస్ట్ గుమగుమల్లో రాజుగా చేయబోతున్న వంట ఏంటో చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? ఆలు కరేలా. ఆలు కరేలా. yes అది డిఫరెంట్ కాంబినేషన్ కదా, బంగాళదుంప అండ్ కాకరకాయ కాంబినేషన్ లో కొంచెం టమాటో గ్రేవీతో ఇస్తున్నాను. కూర టైప్ లో వస్తుంది. ఓకే అండి, మరి ఆలు కరేలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు కరేలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, టొమాటో పేస్ట్ 1 కప్పు, చింతపండు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. కాకరకాయ ముక్కలను ముందుగా ఉడికించి పెట్టేశాను. దీంట్లో కొద్దిగా పసుపు అలాగే చింతపండు వేసి ఉడికించానండి. ఓకే, ఇది ముందు రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు కొంచెం ఆ చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది. ఓకే, ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో అదే ఆయిల్ వాడుతున్నామండి. సో బంగాళదుంపలు మనం ఎలాగో ఉడికించే పెట్టుకుంటాం కాబట్టి మనకి మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. ఎస్ అండి. సో కొద్దిగా ఆయిల్. సో ఈ కాంబినేషన్లో మనం మసాలా టైప్లో చేసుకున్నా బాగా వస్తుందండి. ఓకే, సో ఆలు ఉంది కాబట్టి ఎలాగో మనకి. సో కాకరకాయతో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా మసాలా. సో రెండింటితో చేస్తే బాగుంటుంది. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. సో ఇక్కడ టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను. టమాటో ముక్కలు ఉడికిచ్చేసి పేస్ట్లా చేస్తున్నాం. సో అది మనకు గ్రేవీలా వస్తుంది. సో ఎక్కువ మసాలా బేస్ అలా కాకుండా కొంచెం టొమాటో కాంబినేషన్లో. ఎస్. సో టొమాటో పేస్ట్. ఓకే, ఇది దేనికి బాగుంటుంది రాజు గారు? రైస్తో బాగుంటుంది. రైస్కి బాగుంటుందా? అంటే కాల్ చపాతీతో కూడా తీసుకోవచ్చు. ఓకే. సో బంగాళదుంప ఉంది, కాకరకాయలు కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసాం కదా మీడియం సైజులో. అవును, బాగానే ఉంటుంది. ఓకే ఓకే. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు అండి. సో టొమాటో కొంచెం గ్రేవీ టైప్ లో కావాలంటే పేస్ట్ లా చేసుకోవచ్చు, లేదంటే మనం ముక్కలుగా అయినా వేసేసుకోవచ్చేమో కదా. కొంచెం దగ్గరగా చేసుకుంటే ముద్దకూరలా చేసుకుంటే మనం ముక్కల పాలంగా అలా వేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది కొంచెం మగ్గితే బాగుంటుందండి. ఓకే రాజు గారు, సో మీరు అది చూస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిగా టమాటా రసం, కొద్దిగా క్యారెట్ రసం, అలాగే కొద్దిగా తేనె, మూడింటిని గ్లాస్ నీళ్లలో కలుపుకొని జ్యూస్ లాగా చేసుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే రక్త వృద్ధి జరగడమే కాకుండా రక్త శుద్ధి కూడా జరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా. సో దీంట్లో కాకరకాయ ముక్కలు, అలాగే ఉడికించిన బంగాళదుంప ముక్కలు, అని కాంబినేషన్ కొంచెం వెరైటీగా ఉంది యాక్చువల్గా. సో యూజువల్గా కాకరకాయ అంటే మోస్ట్లీ ప్లెయిన్గా చేస్తారు, లేకపోతే మసాలా అంటే కాకరకాయ ఉండి మనకి పేస్ట్లు అవి యాడ్ అవుతాయి. కాంబినేషన్ అసలు తీసుకో, ఏమి వెజిటబుల్స్ తీసుకుంటారు ఎప్పుడు ఏది చేస్తాం కానీ. కొద్దిగా వాటర్ ఇస్తారా? కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండి. ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం.
సో రెండు కూడా ఉడికించినాయి కాబట్టి ఎక్కువ మనకి ఇక్కడ మగ్గాల్సిన అవసరం లేదు. సో తొందరగానే పట్టేస్తాయి ఫ్లేవర్స్ కూడా. ఆలు కరేలా రెడీ అండి. ఓకే అండి, మరి వెరైటీ కాంబినేషన్ ఆలు కరేలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు కరేలా తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలు తరిగి చింతపండు పసుపు వేసి ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు కరేలా రెడీ.